హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ. ఆదిత్య తన క్యాబ్లో సునంద జీవనని డ్రాప్ చేసి వెళ్తూ ఉంటే బావగారు ఫీజు తీసుకోకుండా వెళ్తున్నారు, ఎంత అయింది అని అడుగుతుంది జీవన. 350 అని చెప్తాడు ఆదిత్య. ఇంకా జీవన పర్సులో నుంచి 500 రూపాయల నోటు తీసి, అయ్యో అత్తయ్య గారు చేంజ్ లేవు అని చెప్తుంది సునందతో జీవన. పర్వాలేదు మొత్తం ఇచ్చే అంటుంది సునంద. జీవన దగ్గర డబ్బులు తీసుకొని ఆదిత్య చేతికిస్తుంది సునంద. ఆదిత్య ఆ డబ్బులు తీసుకుంటాడు. ఇంకా సునంద వెళ్ళబోతూ ఉంటే అమ్మ అంటూ పిలుస్తాడు ఆదిత్య. సారీ అమ్మ, అడిగిన దానికంటే మించి ఇచ్చే డబ్బు మీ దగ్గర ఉన్నా తీసుకునేంత తక్కువ సంస్కారం నా దగ్గర లేదు. నేను ఎంత కష్టపడ్డానో అంత చాలు. ఇదిగోండి మిగతా చేంజ్ అంటూ ఆదిత్య జీవన చేతికి ఇచ్చేస్తాడు. థ్యాంక్స్ అమ్మా. మరో విషయం, ఇది నా ఫస్ట్ రైడ్ అమ్మా. నేను డ్రైవర్గా ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత ఉదయం ఆనంది ఎదురు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నా ఫస్ట్ రైడ్. నా కారులోకి నువ్వు ఎక్కావు. చాలా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ నీ చేతుల మీదుగానే డబ్బులు తీసుకున్నాను. ఇంకా ఆనందంగా ఉంది. ఇంతకు మించిన ఆనందం ఏముంటుందమ్మా. థ్యాంక్స్ అమ్మా, ఉంటానమ్మా అంటూ ఆదిత్య అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.